హాయ్! హలో! నమస్తే. నేను మీ నరేష్. మన క్రికెట్ రివ్యూస్ ఛానల్‌కి స్వాగతం. మ్యాచ్ టై అవ్వడం ఏంటి? మనోళ్ళు ఈజీ గెలవాల్సిన మ్యాచ్ టైగా మారింది మ్యాచ్. లాస్ట్ 2 మ్యాచ్‌ల నుంచి కూడా టై అయితుంది. లాస్ట్ టీ20 మ్యాచ్ కూడా టై అయింది. అక్కడ సూపర్ ఓవర్ ఉంది కాబట్టి మ్యాచ్ వచ్చింది. ఇక్కడ సూపర్ ఓవర్ లేదు. వన్‌డేలో సూపర్ ఓవర్ లేదు. మ్యాచ్ టైగా మారింది మ్యాచ్. శ్రీలంక స్పిన్నర్స్‌కి చేతులెత్తేసిర్రా ఇండియన్ బ్యాట్స్‌మెన్స్. ఈజీ గెలవాల్సిన మ్యాచ్. ఎందుకంటే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ 58 కొట్టి 10 ఓవర్స్‌లోనే 71 ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్, 75 పార్ట్నర్‌షిప్ ఇచ్చిన తర్వాత మ్యాచ్ ఎంత ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే అంత పెద్ద బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది ఇండియాది. 8 మెంబర్స్ వరకు శివం దుబే వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. కాకపోతే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కొంచెం చిన్న పార్ట్నర్‌షిప్, తర్వాత అక్షర్ పటేల్ అండ్ కేఎల్ రాహుల్ మంచి మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్‌షిప్ తీసుకొచ్చినప్పటికీ మ్యాచ్ అయితే కంప్లీట్ చేయలేకపోయారు. ఇద్దరు ఒకటే తొందరగా అవుట్ అయిపోయారు. 45 రన్స్ పార్ట్నర్‌షిప్ చేసి అవుట్ అయిపోయారు. కాకపోతే శివం దుబే అయితే మ్యాచ్ ఓడిపోకుండా అయితే కాపాడిండు మ్యాచ్. ఆల్మోస్ట్ గెలిపించినట్టే. శివం దుబే గెలిపించిన మ్యాచ్ ఒక్క బాలు హర్షదీప్ సింగ్ అసలు ఆ షాట్ కొట్టాల్సిన అవసరం ఏముంది? మంచిగా సింగిల్ తీసుకుంటే అయిపోతాయి. ఇంకా 2 ఓవర్లున్నాయి. మెల్లగా ముంగట పెట్టి ఏదో ఒక రన్ ఉరికితే అయిపోయేది కదా! సిరాజ్ ఉన్నాడు. సిరాజ్ ఎంత బాగా ఆడిండు శివం దుబేతో. హర్షదీప్ సింగ్ రాంగానే ఏదో బ్యాటర్‌లాగా షాట్ కొట్టనీకి పోయి మ్యాచ్ పోగొట్టేసిండు. కాకపోతే మ్యాచ్ గురించి చెప్పుకుందాం. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ జేసుకోండి. సపోర్ట్ జేయండి. లైక్ ఇస్తే ఇంకొంచెం మందికి ఎళ్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మ్యాచ్ రివ్యూ మాట్లాడుకుందాం. టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకున్నారు శ్రీలంక. బ్యాటింగ్ తీసుకున్నప్పుడు ఓపెనింగ్ నిస్సంగా ఒక్కడే రాణించిండు 56 రన్స్. అండ్ 105కే 5 వికెట్స్ పోయినాయి. 150, 170కే అయిపోతదనుకున్నాం. ఎట్లైనా ప్యాక్ జేస్తారు స్పిన్ పిచ్. వికెట్స్ మన స్పిన్నర్స్ అంతా దమ్ లేదు. వాళ్ళ స్పిన్నర్ అంతా మన స్పిన్ పడలేదు. ఎక్కడైతే వెళ్ళేలాగే ఎప్పుడైతే టేకప్ చేసుకుని బ్యాటింగ్ ఆడిండో, ఆ బ్యాటింగ్ మ్యాచ్ విన్నింగ్ వాళ్ళకి శ్రీలంకకి మ్యాచ్ విన్నింగ్ ఇన్ 3 లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తోని 3 పార్ట్నర్‌షిప్ 40 పార్ట్నర్‌షిప్ చేసిండు. హసరంగతోని, అకిల ధనంజయతోని, లియాంగ్ అనే బ్యాట్స్‌మెన్‌తోని ఆ పార్ట్నర్‌షిప్‌తో 230 రన్స్ 50 ఓవర్స్ కంప్లీట్ ఆడి 230 రన్స్ టార్గెట్ సెట్ చేసిండు. లేకుంటే 170, 180, 150 లోపటనే అయిపోద్దనుకున్నాం. అంత మంచి బ్యాటింగ్ మ్యాచ్ విన్నర్ ఆ అబ్బాయి. 20 ఇయర్స్ యంగ్‌స్టర్ ఫస్ట్ హాఫ్ సెంచరీ, 67 నాట్ ఔట్. అండ్ బౌలింగ్‌లో కూడా స్పిన్నర్ 2 వికెట్లు తీసిండు. మ్యాచ్ గేమ్ చేంజర్ తనే. లేకుంటే 230 ఎక్కడొచ్చేది వాళ్ళ స్కోర్ 200 బిలోనే అయిపోయేది. అంత మంచి బ్యాటింగ్ ఆడి వాళ్ళకి శ్రీలంకకి మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్‌షిప్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిండు. కాకపోతే ఇండియా టీమ్ వాల్ చాంపియన్స్ రోహిత్ శర్మ, కోహ్లీ పెద్ద టీమ్ మెయిన్ టీమే ఆడుతుంది. అంత టై దాకా తెచ్చుకునే సీన్ ఉండకూడదు. కానీ తెచ్చుకుంది. మన ఇండియా బ్యాటింగ్‌కొస్తే రోహిత్ శర్మ ఫస్టు టీ20 మోడ్‌లోనే ఆడిండు. మనం చూసినాము. 4 ఓవర్స్ 40, 5 ఓవర్స్ 50, 10 ఓవర్స్‌కి 70 శుభమన్ గిల్ అవుట్ అయిన తర్వాత కూడా రోహిత్ శర్మ ఇంకా ఎప్పుడైతే స్పిన్ ఎంటర్ అయిందో, స్పిన్‌కి కొంచెం తడబడ్డారు ఇండియన్ బ్యాట్స్‌మెన్స్. స్పిన్నర్స్‌కి టైట్ పడుతుంది వాళ్ళది. టైట్ పడేది ఇక 1 బై 1 వికెట్ తీయడం మొదలుపెట్టారు. చిన్న చిన్న పార్ట్నర్‌షిప్ విరాట్ కోహ్లీ పెద్ద ఇన్నింగ్స్ ఆడలే. శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అక్కడ వాషింగ్టన్ సుందర్‌ని ఫోర్త్ దింపడం చాలా పొరపాటయింది. కింద టెయిల్ అండర్‌లో ఉండింటే ఎట్లైనా కంప్లీట్ చేసేవాడేమో మెల్లగా. ఆడుకునేవాడు వీళ్ళతోని. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇంత పెద్ద లైనప్ ఉన్నాక వాషింగ్టన్ సుందర్‌ని ఆడించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ పెద్దగుంది గదా! మెయిన్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. అంత అవసరం లేకుండే. అదొక పొరపాటయింది. లేకుంటే కింద ఉంటే ఇప్పుడు పనికొచ్చేవాడు వాషింగ్టన్ సుందర్. తర్వాత అక్షర్ పటేల్ అండ్ కేఎల్ రాహుల్ మనోళ్ళు కూడా 5 వికెట్స్ 130 ఫర్ 5 ఉంది. 5 ఉంది. మనది విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత కూడా మ్యాచ్ పోయిందనుకున్నాం. అయితే మ్యాచ్‌నయితే రానించి మంచి పార్ట్నర్‌షిప్ అయితే అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ 46 రన్స్ పార్ట్నర్‌షిప్ మంచి మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్‌షిప్ తీసుకొచ్చి పెట్టినప్పటికీ కంప్లీట్ చేయలేదు. మళ్ళీ ఇద్దరు ఎంబడెంబడే అవుట్ అయిపోయారు. తర్వాత శివం దుబే ఒక్కడే ఉన్నాడు బ్యాటర్. కుల్దీప్ యాదవ్ కొద్దిసేపు ఆడి అవుట్ అయిపోయినప్పుడు టెన్షన్ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. మ్యాచ్ అటా ఇటా శ్రీలంక వైపే ఎళ్ళింది మ్యాచ్. ఆ శివం దుబే ఒక 2 సిక్స్‌లు, 4 టైం ఉన్నప్పుడల్లా సిరాజ్ మంచి హ్యాండ్ ఇచ్చిండు. సిరాజ్ అయితే మంచి సపోర్ట్ చేసిండు చెప్పాలంటే. ఆ సపోర్ట్‌తోని ఆ స్కోర్ మాత్రం ఫినిష్ చేసిండు. ఆల్మోస్ట్ 230కి 230 ఫినిష్ చేసిండు. ఇంకొక 1 రన్ కాడ ఔట్ అయిపోయిండు శివం దుబే. హర్షదీప్ సింగ్‌కి మంచి ఛాన్స్ వచ్చింది. ఒక్క రన్ తీసుంటే అయిపోయేది. ఓడిపోకూడదు ఇండియా మ్యాచ్. ఓడిపోయినట్టే టై అయితే. టై టైగా ముగిసింది లాస్ట్ 2 మ్యాచెస్. సూపర్ ఓవర్ లేదు. సూపర్ ఓవర్ ఉంటే కంపల్సరీ లాగేసుకునేవాళ్ళు. మ్యాచ్ అయితే వచ్చేది. కాకపోతే పెద్ద టీమ్ ఆడుతుంది. శ్రీలంక చేతిలో టై అవ్వడం 2 మ్యాచ్‌ల నుంచి అంత మంచిగా అనిపియలేదు నాకైతే.
శ్రీలంక అయితే బాగా ఆడింది అని అంటాను. స్పిన్నర్స్ బ్యాటింగ్ వెళ్ళలాగే అనే బ్యాటర్ అయితే సూపర్. మరి వీడియో నెక్స్ట్ మ్యాచ్ అయితే 4థ్ ఉంది సండే రోజు. మరి వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేసి ఇంకొంతమందికి వెళ్తుంది. ఇట్లా రివ్యూస్, క్రికెట్ రివ్యూస్, అప్డేట్స్ చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ.